నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్లతోనే. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వేళ వినిపిస్తున్న మాట ఇదే. 30 ఏళ్ల స్నేహం శత్రుత్వంగా మారితే ఆ హింస రక్తపాతం ఎలా ఉంటుందో ప్రపంచం చూస్తోంది. ప్రపంచం గుర్తించిన ఇజ్రాయెల్కు ఇరాన్ అండగా నిలిస్తే కలిసి గెలుద్దామని ఇరాన్ చేతిలో చేయి వేసింది ఇజ్రాయెల్. అలాంటి అద్భుతమైన స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా మారారు. రియల్ లైఫ్ సలార్ అనిపిస్తున్నారు. ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరిగింది? వాళ్ళ స్నేహం ఎలా ఉండేది? ఇప్పుడు ఈ యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? ముప్పై ఏళ్ల స్నేహం, 30 ఏళ్లు అంతకు మించిన వైరం. ఇజ్రాయెల్ ఒంటరి కాదని ముందుకొచ్చిన ఇరాన్, కలిసి గెలుద్దామని ఇరాన్తో ఇజ్రాయెల్ దూకుడు. మిత్రులు ఇప్పుడు కత్తులు దూసుకునే పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరిగింది? ఇది కాలం రాసిన వైరం. ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారి అంతం కోసం కత్తులు దూసుకుంటున్న వైనం. 30 ఏళ్లు కలిసున్న దేశాలు, కలిసి పనిచేసిన దేశాలు 30 ఏళ్లుగా కలబడుతున్నాయి. ప్రపంచం భయపడే యుద్ధం చేస్తున్నాయి. ప్రతీకార దాడులు ప్రతినలు చేస్తూ యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహానికి కేరాఫ్ గా ఉండేవి. అయితే ఒక్క చిన్న సంఘటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని తుంచేసింది, బద్ధ శత్రువుల్లా మార్చేసింది. స్నేహితులు శత్రువుల్లా మారితే ఎంత ప్రమాదమో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి ఈ రెండు దేశాలు. అమెరికా లాంటి దేశాన్ని కూడా పక్కన పెట్టి ఇరాన్కు మద్దతుగా నిలిచిన ఇజ్రాయెల్ ఇప్పుడు అదే అమెరికాతో కలిసి యుద్ధానికి రెడీ అవుతోంది. 400 క్షిపణులతో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ఇజ్రాయెల్ సవాల్ విసిరింది. దీంతో ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. 1948లో ఇజ్రాయెల్ ఉనికిలోకి వచ్చిన తరువాత చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్ను గుర్తించడానికి నిరాకరించాయి. మిడిల్ ఈస్ట్లోని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్కు ఇరాన్ అండగా నిలిచింది. ఇజ్రాయెల్ను ఇరాన్ గుర్తించింది. ఆ సమయంలో ఇరాన్లో యూదులు మంచి సంఖ్యలో ఉన్నారు. గుర్తింపు పొందిన తరువాత ఇజ్రాయెల్ ఇరాన్ బంధం అద్భుతం అనిపించింది. ఇరాన్కు ఇజ్రాయెల్ ఆయుధాలు సరఫరా చేయడం, దీనికి ప్రతిఫలంగా ఇజ్రాయెల్కు ఇరాన్ ఆయిల్ సప్లై చేయడం. సంబంధాలు ఎలా ఉండేవంటే రెండు దేశాలు నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా శిక్షణ పొందాయి. కలిసుందాం, కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం అనే స్థాయిలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఉండేవి. శత్రువుకు శత్రువు మిత్రువు. ఇరాన్ ఇజ్రాయెల్ను కలిపిన సిద్ధాంతం ఇదే. ఈ మాటే ఇరాన్ ఇజ్రాయెల్ను 30 ఏళ్లు కలిపి జట్టుగా నడిపింది. 1950ల చివరలో ఇరాన్ ఇజ్రాయెల్ కామన్ శత్రువు ఇరాక్. ఆ టైంలో ఇజ్రాయెల్కు సరిహద్దు దేశాలతో ఎప్పుడూ వివాదాలు ఉండేవి. అటు ఇరాన్లోని షా సర్కార్కు ఇరాక్ తలపోటుగా మారింది. ఈ పరిణామాలే రెండు దేశాలను కలిపింది. ఇరాక్ను దెబ్బతీసేందుకు ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి పనిచేశాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్, ఇరాన్ గూఢచార సంస్థ సవాక్ కలిసి వ్యూహాలు సిద్ధం చేసేవి. ఇరాక్ ప్రభుత్వానికి తలనొప్పిగా ఉన్న ఖుర్దిష్లకు ఇరాన్ ఇజ్రాయెల్ సపోర్టుగా నిలిచాయి. ఆ తరువాత నాన్ అరబ్ దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్, టర్కీ దేశాలు 1958లో ట్రైడెంట్ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఇరాక్ టార్గెట్ గా కీలక సమాచారాన్ని పంచుకుంటూ వచ్చాయి. ఈ బంధం తరువాత రోజుల్లో మరింత బలపడింది. ఇరాన్ ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక ఆపరేషన్లు కూడా చేపట్టాయి. అప్పటి ఇరాన్ అధినేత మహ్మద్ రెజా పహ్లావీకి ఇజ్రాయెల్తో స్నేహం వెనుక భౌగోళిక రాజకీయాల ఆసక్తితో పాటు ఇజ్రాయెల్ ద్వారా అమెరికాతో స్నేహం పెంచుకోవచ్చన్న ఆలోచన ఉండేది. దీనికోసం 1960లో ఇరాన్లో ఇజ్రాయెల్కు పర్మనెంట్ డెలిగేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1960లో ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ స్నేహం 1977లో మరింత బలపడింది. ఇరాన్ కోసం ఇజ్రాయెల్ ఏకంగా గగనతలంలోకి ప్రయోగించే అణుక్షిపణులను సిద్ధం చేసే ప్రాజెక్టు చేపట్టింది.
దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టింది. దీనికోసం అడ్వాన్స్ గా అప్పటి ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు $260 మిలియన్ చమురును సరఫరా చేసిందని టాక్. 1980 నుంచి 1988 మధ్య ఇరాక్తో ఇరాన్ యుద్ధంలోనూ ఇజ్రాయెల్ నుంచి సహకారం కొనసాగింది. ఆ సమయంలో ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ అణుబాంబు ఆశలు ఇజ్రాయెల్ను భయపెట్టాయి. అయితే అమెరికా ఆంక్షలను పక్కనబెట్టి మరీ ఇరాన్కు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు పంపించినట్లు ఓ ప్రచారముంది. యుద్ధం పూర్తయ్యే నాటికి ఇరాన్ సైనిక ఖజానా ఖాళీ అయింది. దీంతో ఇరాన్కు అవసరమైన అమెరికా తయారీ F-4 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ రహస్యంగా ఫ్రాన్స్కు తరలించి అక్కడి నుంచి చార్టర్ ఫ్లైట్లో ఇరాన్కు పంపింది. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శకం మొదలయ్యాక కూడా ఇరాక్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్తో ఇరాన్ స్నేహం సాగింది. 1979 తరువాత ఖమేనీ సర్కార్ ఏర్పాటైన తరువాత ఆపరేషన్ ఫ్లవర్ కార్యక్రమానికి నిధుల విడుదల నిలిచిపోయింది. అయితే ఈ విషయంలో ఇరాన్తో చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా 1980 ఇరాక్తో యుద్ధ సమయంలో ఇరాన్కు ఇజ్రాయెల్ సాయమందిస్తూనే ఉండేది. ఇరాక్కు అమెరికాతో పాటు సోవియట్ యూనియన్ నుంచి ఆయుధాలు వస్తున్న సమయంలో ఆయుధపరంగా ఇరాన్కు ఇజ్రాయెల్ అండగా నిలిచింది. ఆ సమయంలోనే ఇరాన్లో ఉన్న వేలాది మంది ఇరానియన్ యూదులను ఇజ్రాయెల్ అమెరికాకు వలస వెళ్లేందుకు ఖమేనీ సర్కార్ సపోర్ట్ చేసింది. ఇలా సాగిపోతున్న ఈ రెండు దేశాల మధ్య స్నేహంలో ఒక్క సంఘటన అంతా మార్చేసింది. స్నేహితులను బద్ధశత్రువులుగా మార్చేసింది. ఒకరి ఎంతో ఒకరు చూసుకునే వరకు ఇప్పుడు తీసుకెళ్లింది. ఆ ఒక్క సంఘటన జరక్కపోయి ఉంటే, ఆ ఒక్క ఉద్యమం రాకపోయి ఉంటే, ఆ ఒక్క నిర్ణయం తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య పరిస్థితి ఇంకోలా ఉండేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచమే భయపడేలా చేస్తోంది. వార్ ముదిరితే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయమే ఇప్పుడు ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు ఒకరికి ఒకరు అండగా ఉన్న దేశాలు కత్తులు దూసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ స్థాయిలో శత్రుత్వానికి కారణాలేంటి? ఈ ఇద్దరి మధ్య వైరం ఇప్పట్లో తీరే అవకాశం ఉందా? ఇరాన్కు ఇజ్రాయెల్ ఎలా శత్రువుగా మారింది? కాలం రాసిన వైరంలో ప్రధాన కారణమేంటి? స్నేహితులను చేసిన నినాదమే రెండు దేశాలను శత్రువులుగా మార్చిందా? ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వానికి ముగింపే లేదా? ఇరాన్ ఇజ్రాయెల్ స్నేహాన్ని ఓ విప్లవం దెబ్బతీసింది. దీంతో 1948లో మొదలైన రెండు దేశాల స్నేహానికి 30 ఏళ్ల తరువాత పీటలు రావడం మొదలయ్యాయి. అప్పట్లో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. ఆ తరువాత ఇరాన్ పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికాపై దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది. దీంతో ఇజ్రాయెల్ అమెరికాలు ఆ దేశానికి దూరమయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. అమెరికాను మహా సైతాను, ఇజ్రాయెల్ చిన్న సైతాను అంటూ ఇరాన్ ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టింది. అక్కడ మొదలైన విభేదాలు ఆ తరువాత ముదురుతూనే వచ్చాయి. 1990 ప్రారంభం నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అరబ్ సోషలిజం, సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇరాక్ ప్రమాదం తగ్గిపోయాయి. దీంతో రెండు దేశాలు తమ స్నేహంలో లాభ నష్టాల లెక్కలు వేసుకోవడం స్టార్ట్ చేశాయి. 30 ఏళ్లు విలువలు మాట్లాడిన దేశాలు ఆ తరువాత లెక్కలు మాట్లాడుకున్నాయి. అక్కడ మొదలైన బంధం పూర్తిగా బ్రేకప్ అయింది. 1990 వరకు ఇజ్రాయెల్కు ఇరాన్ మీద శత్రుత్వం లేదు. అయితే ఆ తరువాత ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకరమని ఇజ్రాయెల్ భావించింది. దీంతో ఇద్దరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజారిటీ కాగా మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ గ్రహించింది. దీంతో ఏదో ఒక రోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో హెజ్బొల్లాను ఇరాన్ పుట్టించింది. 1992లో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ బ్యూనస్ ఎయిర్స్ లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి 29 మంది మృతికి కారణమైంది. దానికి కొన్ని రోజుల ముందే హెజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కు ఆపాదించారు. ఇలా రెండు దేశాల మధ్య చిన్నగా మొదలైన అగ్గి తీవ్ర రూపం దాల్చింది ఇప్పుడే.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. ఇరాన్ దగ్గర అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ పట్టుదల. 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ దే బాధ్యత అని ఇరాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదే హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. ఇరాన్లో ఖమేనీ సర్కార్ యాంటీ ఇజ్రాయెల్ తత్వాన్ని తమతో పాటు పూర్తిగా జనాల్లోనూ ఏర్పడేలా చేసింది. హమాస్, హెజ్బొల్లాకు ఖమేనీ సర్కార్ అండగా నిలబడడం మొదలుపెట్టింది. 2000 సంవత్సరం నాటికి ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వ్యతిరేకత అధికమైంది. ఆ తరువాత హెజ్బొల్లాతో 2006 యుద్ధం, 2008లో హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధంలో ఆ రెండు గ్రూపుల పక్షాన ఇరాన్ నిలిచింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ రక్షణకు ఇరాన్ ఒక థ్రెట్లా మారింది. ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. నిజానికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని షాడో వార్ అంటారు. చాలాసార్లు పరస్పరం దాడులకు దిగినా రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈ షాడో వార్కు లెబనాన్, సిరియా యుద్ధ భూములుగా మారాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూప్నకు ఇరాన్ అండగా నిలిచింది. సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ షాడో వార్ 2021లో సముద్రంపై కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ అంటే, ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ భీకర దాడులు జరిపింది. అయితే ఇందులో తమ పాత్ర లేదని బహిరంగంగా ప్రకటించిన ఇరాన్ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని మాత్రం స్వాగతించింది. ఇది ఇజ్రాయెల్కు మరింత కోపం తెప్పించింది. ఇక అటు హమాస్కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఇజ్రాయెల్కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఇక అటు శత్రువులను ఒక్కొక్కరిగా ఏరివేయాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది. హమాస్ కీలక నేతను ఇరాన్లో ఉండగా లేపేసింది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను చంపేసింది. ఈ పరిణామాలన్నీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇలా ఒకప్పటి మిత్రులు శత్రువులుగా మారి రక్తపాతం సృష్టిస్తున్నారు. ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు.